తిరుపతిలో డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో ఎస్ఎఫ్ఐ మహాసభలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను విజయవాడలో ఎస్ఎఫ్ఐ నేతలు ఆవిష్కరించారు. విద్యారంగంలో సమస్యలను 100 రోజుల్లో పరిష్కరిస్తామని కూటమి నేతలు మోసం చేశారన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను వేధిస్తున్నారని మండిపడ్డారు. మన్యం జిల్లాలో విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ప్రసన్న కుమార్. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. పరీక్షలకి హాజరవడంలో లేదంటే సర్టిఫికెట్ల విషయంలో ఈరోజు యాజమాన్యాలు ఫీజులు కడితేనే కానీ ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వమని పరీక్షలకు ఎలా వచ్చామని చెప్తా ఉన్నారు. దాదాపు 6,500 కోట్ల పైగా ఫీజు రీయింబర్స్మెంట్ పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ₹1 కూడా చెల్లించలేదు విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకుని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది.